వివేచన జ్ఞానం తక్కువ ఉంటుంది భక్తులతో సహా. వివేచించలేదనుకోండి మనం పొరపాటు చేస్తాం. ఒక మంచి భక్తుడు, ఆత్మీయుడైన వాడు, దేవుని మెప్పు పొందుకున్నటువంటి ఒక భక్తుడు వివేచించలేకపోయాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. కీర్తన 73 2వ వచనం చదువుదామా? నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను. ఈ కీర్తన రాసింది ఎవరు? తృతీయ స్కందము, ఆసాపు కీర్తన. ఎవరండి భక్తుడు? ఆసాపు. అంటే దేవుని ఆలయంలో దావీదు గారు ఏర్పాటు చేసినటువంటి సంగీత విద్వాంసులు ఒక ఆయన, మంచి భక్తుడు ఈయన. ఈ ఆసాపు గారు కీర్తనలో తన బాధని వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పట్ల? దుష్టుల యొక్క శ్రేయస్సు చూసి సాధారణ మానవ పోరాటాన్ని ఈయన ఎదుర్కొన్నాడు. సాధారణమైన మనిషికి ఆలోచించామనుకోండి, వివేచించామనుకోండి, చాలా ఇబ్బందులు పడిపోతాం. కానీ దేవుని సన్నిధిలో వివేచన అనుగ్రహించబడుతుంది. నువ్వు సాధారణమైన మనిషివి కాదన్నట్టు. ఏం జరిగింది? దుష్టుల శ్రేయస్సు చూసి ఈయన ఏమైపోయాడు? అసూయ పడిపోయాడు. ఎలాగ చూడండి. నా పాదములు జారుటకు కొంచెమే తప్పాను, నా అడుగులు జారసిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వల్ల వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వల్ల వారు బలాత్కారము ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు అర్థమవుతున్నాయి మీకు? దుష్టుల యొక్క శ్రేయస్సు చూసాడు ఈయన. ఉదాహరణకి ఒక సహోదరుడు అంటున్నాడు, అన్న మీరు ప్రార్థన దేవుడు అంటారు, నాకు అంత నమ్మకం లేదు ఆయన మీద అన్నాడు. అంటే చాలా కాలం తర్వాత ప్రార్థనలకు వస్తూ ఈ మాట అన్నాడు. యా అన్న వివేచించలేకపోయాడు. అతని బాధ ఏంటి? ఆసపు గారిని కాసేపు పక్కన పెడదాం. అతని బాధ ఏంటి చెప్పనా? అతనికి తెలిసిన ఒక అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి నైతికంగా లైంగికంగా మంచిది కాదు. ఆమెకి పద్ధతులు తెలియదు, తల్లిదండ్రులకి లోబడదు, ఇష్టం వచ్చినట్టుగా శరీరాన్ని పాడు చేసుకుంటూ అపవిత్రతకి జారి విడుచుకుంటూ నీచంగా బ్రతుకుతుందంట. ఆ అమ్మాయి వివాహం అయిందంట. 2 సంవత్సరాల్లోనే 2 పిల్లలు పుట్టేశారంట. హాయిగా సంసారం చేసుకుంటుందంట. అనుదినము భయము భక్తితో భర్తకు లోబడుతూ దేవునందు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని సమాజంలోనూ సొసైటీలోనూ కుటుంబంలోనూ అత్తగారింట మెట్టినింట చక్కగా బ్రతుకుతున్నటువంటి పాపకి పిల్లలు లేరంట. పనికిమాలి తిరిగిన దానికేమో 12 బిడ్డలు 2 పుట్టేశారు. భక్తిగా ఉన్న పిల్లకు పిల్లలు లేరు. అసలు దేవుడేంటి? నాకేం అర్థం అవ్వట్లేదు. కరెక్ట్ కదా ఇది? దుష్టులకి శ్రేయస్సు చూసి సహోదరుడు ఏమంటున్నాడు? నిజంగా మనం కూడా చాలాసార్లు అలా అనుకుని ఉంటాం. అటు ఈడు సీడ్స్ కొట్టేస్తున్నాడు, బెట్టింగ్లు ఆడేసి తాగుడికి బానిస అయిపోయి భార్యని ఈడు సీడ్స్ కొట్టేస్తున్నాడు. కుడుముక్కలా ఉన్నాడు, ఆడికి ఏం జరగట్లే, హాయిగా ఉన్నాడు. చక్కగా భార్యని బిడ్డల్ని ప్రేమిస్తూ వారం ప్రార్థనకు వస్తూ భక్తి జీవితం జీవిస్తున్నటువంటి ఒక సహోదరుడు ఆంబోతుని గుద్దేసి పడిపోయి తలకి తగిలి చచ్చిపోయాడు. వీడికి జరగట్లేదంటే అలాగా ఏంటి హాయిగా ఉన్నాడు, కుడుముక్కలాగా ఉన్నాడు, గున్నేనికిలాగా ఉన్నాడు. ఏంటి ఇంత క్షేమంగా ఉన్నాడు? చిన్న జబ్బు కూడా రావట్లేదు వీడికి. మనకేమొచ్చేస్తుంది బుర్రలోకి? ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత దుర్మార్గం చేస్తున్నారు. మనం భక్తి చేస్తున్నాం. మనకు రోజు హాస్పిటల్ అంటాం, రోజు జబ్బు అంటాం, రోజు ట్యాబ్లెట్ అంటాం, రోజు అది అంటాం, ఇది అంటాం, వీక్ అంటాం, బలహీనతలు అంటాం. వాళ్ళకేంటి ఏ జబ్బు రావట్లేదు? ఏమి లేదు మనకి. ఆసాపు గారు అలాగే ఉన్నాడు. దుష్టుల యొక్క శ్రేయస్సు చూసంటే ఆయన అసూయ పడిపోతున్నాడు. అసూయ పడిపోయి ఏమంటున్నాడు తెలుసా? దేవుని న్యాయాన్ని ప్రశ్నించడం మొదలెట్టాడు. వాళ్ళకి ఎంతకాలం జరగాలి, వీళ్ళకి ఇంతకి ఇలా జరగాలి అంటే ఏంటి అర్థం? తప్పు ఎవరిది? నీది. చాలామంది లేరు అలాగా. యథార్థంగా బ్రతికివాడేమో జబ్బు అంటుంటాడు. యథార్థంగా బ్రతికివాడేమో మంచం మీద పడి బాధపడి చచ్చిపోతాడు. దుర్మార్గంగా బ్రతికి అనేక మందిని బాధపెట్టి కింద పనులను బాధపెట్టి నీచంగా బ్రతికినోడేమో గుండెల మీద చేసిన హాయిగా 1 సెకండ్లో చచ్చిపోతున్నాడు. ఏ బాధ ఉండలేదు. దేవుడు లేడు, ఏం లేడు
కరెక్ట్ కదా ఇది అంటున్నాడు. అనిపిస్తుందో లేదు మీకు? నిజం చెప్పండి. ఏంటి ఇలా జరుగుతుంది? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరగాలి? ఇవన్నీ మనం సరిగ్గా వివేచించలేదు అనుకోండి, మనం ఏమంటాం తెలుసా? 73 కీర్తనలు ఆయన అన్నాడు చూడండి, 13, నా హృదయము నేను శుద్ధి చేసుకుని ఉండుట ఎందుకు వచ్చిందా? మనం యథార్థంగా బతికితే మనకేం వచ్చిందా? ఏం చేద్దాం? మనం కూడా సినిమాలకు వెళ్ళిపోతాం, మనం కూడా తాగేసేద్దాము, మనం కూడా చేయాల్సిన పనులన్నీ చేసేద్దాం. ఆడికి నష్టం జరుగుతుంది అంటే అలా చేసినోడికి, అన్నీ చేసినోడు మనకి జరుగుతుంది. శుద్ధి చేసుకుని ఉండటం వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడై ఉండటం వ్యర్థమే. దినమంతా నాకు ఇదే బాధ. ఏ బాధ? వాళ్ళకి ఏం జరగట్లేదు, మా వాళ్ళకి జరుగుతున్నాయి. చెడ్డోళ్ళకి ఏం జరగట్లేదు, మాకే జరుగుతున్నాయి. ప్రాబ్లం నీది. అంటే దాంట్లో ఇంటెన్షన్ ఏంటంటే ఆయన చెప్పకనే దేవుని ప్రశ్నిస్తున్నాడు. ఆయన దేవుని ప్రశ్నించకపోయినా ప్రశ్నిస్తున్నాడు అక్కడ. వాళ్ళకి అలా ఎందుకు జరగాలి, వీళ్ళకి ఎలా ఎందుకు జరగాలంటే దేవుని న్యాయాన్ని అతను వివేచించలేకపోతున్నాడు. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనం కూడా చాలామంది అర్థం చేసుకోలేం. వాళ్ళకి ఎలా జరుగుతుంది, మనకేంటి ఎలా జరుగుతుంది, మనకి ఇన్ని బాధలు ఏంటి? అసలు భక్తి చేయడండి. పొద్దున్న లేచిన కానీ ఒక సహోదరుడు ఉండేవాడు, ఆడు పొద్దున లేచి బూతులు మాట్లాడి తలుపు తీస్తాడు, డోర్ తీస్తాడు, షాప్ది టక్క 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 మనం అమ్మేస్తుంది. మన పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని ప్రభా అనుకుని పైసా అమ్మట్లేదు. ఆడు మధ్యాహ్నానికి 10,000 అమ్మేస్తుంటే మనకు మధ్యాహ్నానికి బోని అవ్వట్లేదు. అయ్యే ప్రార్థన ఎందుకు అనిపించేస్తుందండి. ఖచ్చితంగా ఎన్నిసార్లు మన దేవుడికి దూరం అయిపోయామో ఆ మాటల్లో. జారడానికి అడిగేసాడండి, పాకెట్ మీద కాల్ వేసాడంటే ఈయన. ఏమి లేదు ఈయనకి, భక్తుడే, ఏమి లేదు, వివేచన లేదు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత అర్థమైందంట ఆయనకి. చాలా బాధపడిపోయాడంట. 18వ వచనంకి వెళ్దాం. వివేచన ఎక్కడ అనుగ్రహించబడిందో చూడండి. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోని వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. ఎప్పుడు తెలిసింది దీనికి? 16వ వచనం. ఆయనను ఇలాంటి పరిస్థితుల గురించి నేను తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వాని అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండెను. ఎప్పుడొచ్చింది మనశ్శాంతి దీనికి? ఎప్పుడొచ్చింది ప్రశాంతత? ఎప్పుడొచ్చింది సమాధానం, వివేచన? సన్నిధులకు వచ్చిన తర్వాత అర్థమైందంట. ఏమర్థమైంది? వాళ్ళ అంతిమ గమ్యం ఈ శాశ్వత కాలం ఉండదు. వాళ్ళు శ్రేయస్సు తాత్కాలికం. వారికి లభించే ఆశీర్వాదాలు వారి అంతిమ స్థితికి నిజమైనటువంటి ప్రతిబింబం కాదు. ఇక్కడ వరకే పరిమితం. చచ్చిన తర్వాత కూడా మనకి ఆశీర్వాదాలు ఉంటాయి. అంతం గురించి ఆలోచించిన తర్వాత అర్థమైందంట. ఏదైనా రోగం వచ్చినోడికి, ముసలోడు ఎవరో ముక్కోడికి పెద్ద రోగం వచ్చి ఇంకొక 10 రోజుల్లో చచ్చిపోతున్నాడని తెలిసిందనుకోండి, డాక్టర్ గారు వాళ్ళ బంధువులు పిలిచి, వాళ్ళ మనవల్ని పిలిచి, ఒరే మీ తాతకి ఏది కావాలితే అది పెట్టేసేయండి అన్నాడు. ఇదేంటంటే సాగు బతుకులు ఉన్నవాడికి అలా పెట్టేయమంటారు అని మనవాడు అడిగినప్పుడు ఆయన అన్నాడంట డాక్టర్ గారు, ఒరే 10 రోజులు ఉంటాడు, ఆ 10 రోజులు నేను శుభ్రంగా తిన్నిచ్చి సంతోషంగా ఉండరా, పెట్టేసేయండి అతనికి ఏం కాలుతుంది అన్నాడంట. 10 రోజులు ఉండేవాడికి ఏం చేస్తాడు? ఎందుకని? పోయిన తర్వాత ఇంకడికి సంతోషం ఉండదు, పోయిన తర్వాత కక్కల ముక్కలు తినడానికి ఉండదు, బతుకున్నప్పుడు పెట్టేసేయండి. ఈ దుష్టుల శ్రేయస్సు కూడా అంతే. వెళ్ళిన తర్వాత వాళ్ళు పడే బాధ వేదన మామూలుగా ఉండదు. వ్యభిచారం చేసేవాడు, పాపం చేసేవాడు, అన్యాయంగా బ్రతికేవాడు ఇక్కడ శ్రేయస్సు కలిగి ఉంటారేమో, చచ్చిన తర్వాత వాళ్ళ అంతం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుగురించి దేవుడు వారిని ఫ్రీగా వదిలేసాడు. వాళ్ళని చూసి నువ్వు కంగారు పడ్డావు. కానీ దేవుని సన్నిధిలో నీకు ఆ వివేచన కావాలి. ఆ వివేచన దేవుని సన్నిధి ఇస్తుంది నీకు. 16-17 వచనాలు ఏమర్థమవుతుంది? దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో పాల్గొనడం ద్వారా ఆసాపు గారు చెదిరిపోయిన తన మనసుని ఏం చేసుకున్నాడు? ఊరట, ఓదార్పు, నెమ్మది. అమ్మయ్య ఇంతకి ఇదా, నేను అందులోకి వెళ్ళిపోయి ఏమైపోదును? భక్తిహీనుడు శ్రేయస్సు మీద నుంచి దేవుని మీద దృష్టి నిలిపాడు. ఎక్కడికి వచ్చిన తర్వాత? సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. పాట పాడతామంటే నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకు అక్కరలేదు, నీవు నాకుండగా
ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా. 4 సార్లు పాడతాం. అంత ఉట్టిదే. అంతా నా మంచికే, అంతా నా మేలుకే, అంతా నా శ్రేయస్సుకే. ఏమనాలి? అంత ఆయన చిత్తం నా జీవితంలో నెరవేరు. వాళ్ళ గురించి నాకెందుకు, వాళ్ళు ఎలా ఎంత బాగుంటుంది నాకెందుకు. వాళ్ళ శ్రేయస్సు తాత్కాలికం, నాకు ఇచ్చే శ్రేయస్సు చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందంట. ఎక్కడికి వెళ్ళిన తర్వాత మీరు లోకలు తిరిగి వాడు ఏమనుకుంటాడు, ఒరే ఇది ప్రార్థనకి వెళ్ళి నీకేం మిగిలిందిరా, ఆడు చూడు శుభ్రంగా ఉన్నాడు అంటున్నాడు. మనల్ని ఎందుకని, ఆడు ప్రార్థనకు వస్తే తెలుస్తుంది వాళ్ళ అంతం ఎలా ఉంటుందో. కష్టాన్ని బట్టి, వేదన బట్టి, బాధలు బట్టి మనం కృంగిపోకూడదు. ఆసాపు గారు దేవుని సన్నిధికి వచ్చేంత వరకు కూడా ఆ వివేచన అతనికి లేదు. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడి నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా స్వాస్థ్యం. ఇవన్నీ ఎందుకు మాకు? నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచారించు వారందరినీ నువ్వు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? ఆకాశం నీవు ఉండగా నాకు వేరెవరు అక్కర్లేదు, వాళ్ళ శ్రేయస్సుతో నాకు పని లేదు. దేవుని న్యాయాన్ని ప్రశ్నించిన ఈయన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నీవు నాకు చాలు, ఇవన్నీ లోకలు ఇది ఏది నాకు అక్కర్లేదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కానీ వివేచన లేదు మనకి. వాళ్ళు బాగున్నారు మనం ఎలా ఏడుస్తున్నాం అని అంటున్నారంటే ఏంటి అర్థం? మీకు వివేచన లేదు. లోకంలో ఉన్నటువంటి వారి దుష్టులకి శ్రేయస్సు, పనికిమాలిన వారి శ్రేయస్సు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారి యొక్క క్షేమాభివృద్ధి చూసి మీరేమనుకుంటున్నారు? మనమేంటి ఇలా ఉన్నాం, ఎందుకంటున్నాం అలాగా? దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ దేవుని సన్నిధిలో ఆ గొరకలు ఎరిగిన దానిలాగా ఉంది మన పరిస్థితి. అర్థమైందా?